తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయ 7వ అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో సచివాలయ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. పెచ్చులు పడిన చోట ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయ 7వ అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో సచివాలయ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. పెచ్చులు పడిన చోట ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయ 7వ అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతరు. చందు, అసలు ఎప్పుడు ఊడిపడ్డాయి? కొత్త గట్టి నిర్మాణం కొన్ని దశాబ్దాల పాటు ఉంటుందని చెప్పారు. ఇప్పుడే పెచ్చులు ఉండటం అసలు ఏం చెప్తున్నారు? సతీష్, కొద్దిసేపటి క్రితమే సచివాలయ పైనుంచి 7వ అంతస్తు నుంచి కూడా పెచ్చులన్నీ కూడా ఊడి కింద పడ్డాయి. ముఖ్యంగా సచివాలయ నిర్మాణంలో ఇప్పుడిప్పుడే లోపాలు కూడా బయటపడుతున్నాయి. పెద్ద శబ్దాలతో పైనుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా సచివాలయ ఉద్యోగులతో పాటు అక్కడ పార్కింగ్ లో ఉన్నటువంటి డ్రైవర్లు కావచ్చు, వాళ్ళంతా కూడా ఉలిక్కిపడ్డారు. అయితే అక్కడ పెచ్చులు ఊడిపడిన క్రమంలో అక్కడ రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెహికల్ ఉంది. ఆ వెహికల్ మీద ఈ పెచ్చులన్నీ కూడా పడడంతో ఆయన వాహనం అయితే ధ్వంసమైంది. ఆ సమయంలో కారు లోపల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పింది. ముఖ్యంగా చూసినట్టయితే 6వ అంతస్తు పైన ఒక బార్డర్ లైన్ తో ఒక నిర్మాణం అయితే చేశారు. ఆ బార్డర్ లైన్ లో ఉన్నటువంటి పెచ్చులన్నీ కూడా ఊడి కింద పడ్డాయి. ముఖ్యంగా చూసినట్టయితే 2 సంవత్సరాల క్రితం అత్యంత ప్రతిష్టాత్మకంగా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సచివాలయ నిర్మాణాన్ని చేపట్టింది. దాదాపు 1200 కోట్ల రూపాయలతో ఈ సచివాలయాన్ని నిర్మించారు. ఆ క్రమంలో సచివాలయం ప్రారంభించిన తర్వాత కూడా నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ప్రధానంగా వర్షాకాలం వచ్చిన క్రమంలో వర్షపు నీరు కూడా ఆ లోపల నీళ్లు కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. అప్పుడు కూడా దీనిపైన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేసింది. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా కూడా చాలా ఆరోపణలు అయితే చేశారు. ఇందుకు చాలా నిర్మాణ లోపాలు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన సంఘటన అయితే అందరూ ఒకసారిగా అంతా ఉలిక్కి పడ్డారు ఉద్యోగులు. ప్రధానంగా చూసినట్టయితే ఇది చాలా కేసీఆర్ కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని దీన్ని షాపూర్జీ పల్లోంజీ అనే సంస్థతో ఈ నిర్మాణాన్ని అయితే చేయించారు. అయితే క్రమంలోనే ఇప్పుడు లోపాలు బయటపడడం మాత్రం అందరినీ విస్మయానికి అయితే గురి చేస్తోంది. ప్రస్తుతం రేపు ఈ అంశం పైన మంత్రులు కూడా స్పందించే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా దీనిపై విచారణ కూడా ఏమైనా ఆదేశిస్తారా అనేటువంటి క్రమంలో కూడా చర్చ అయితే కొనసాగుతా ఉంది. రేపు మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ మేరకు స్పందిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.